మీరందరూ అనుకుంటున్నారు, మరి అందరికీ పరలోకంలో స్థలాలు ఉన్నాయంటున్నావు, మరి స్థలం ఉంటుందా? మరి ఇంతమంది ఎక్కడ పడతారు? మన ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు, ఇన్ని దేశాల మంది ఎక్కడ పడతారు? పరలోకం అంత పెద్ద అనుకుంటున్నారు. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో బైబిల్లో ఉంది. మీకు ఎవరికైనా పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలుసా అన్న ఒకసారి చేతులు ఎత్తండి. బైబిల్ చదివితే తెలుస్తుంది. బైబిల్లో ఉంది ఎన్ని కిలోమీటర్లు ఉందో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం, ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది. అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి, మంచి ఇంటర్నెట్ ఉంది. అనవసరమైన వాటికి నైట్ అంతా రీల్స్ చూస్తూనే ఉంటాం, షార్ట్స్ చూస్తూనే ఉంటాం, పనికి మన జబర్దస్త్ షోలను చూస్తూనే ఉంటాం. 750 కోసులు అంటే ఎన్ని కిలోమీటర్లు అని గూగుల్లో కొట్టండి. 1 కోస్ హౌ మెనీ కిలోమీటర్స్? 3 కిలోమీటర్ల 75 మీటర్లు ఒక కోస్ అంటే, ఇంటూ 750 2306 కిలోమీటర్లు మాత్రమే పరలోకంలో ఉంది. ఇంకా కొన్ని వేరే తర్జుమా చేసిన బైబిల్ అయితే 2400 కిలోమీటర్ల వరకే ఉంది. ఏమయ్యా నువ్వు భలే చెప్తున్నావు, ఏదో అవకాశం ఇచ్చారులే మా వాళ్ళని. 2400 కిలోమీటర్లు 800 కోట్ల మంది జనాభా ఎలా పడతారు? 2400 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ దాకే సరిపోద్ది. మరి ఈ ప్రపంచం అంతా ఎక్కడ పడతారంటే అందరూ పట్టరు, భక్తులే పడతారు. నేను భక్తుణ్ణి, నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, నేను ఆయన పని చేస్తున్నాను, నేను మంచి భక్తుడిని అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తారు, దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళంతా భక్తులు కాదు, భక్తిహీనులు అని నేను అనుకుంటున్నా. మీరు కూడా మీ మనసాక్షిని చెప్పుకోండి. మీకోసం ఒక మంచి వాక్యం రాసిపెట్టున్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. పరలోకంలో ఆయన మీకు స్థలాన్ని ఏర్పరచలేదు. పరలోకం మీకోసం తయారు చేయబడలేదు, అది ఓన్లీ భక్తుల కోసమే తయారు చేయబడింది. మీరంతా భక్తులైతే చాలా మంచిది, ఇప్పటికైనా మారండి. ఒకవేళ భక్తిహీనులు కనుక అయితే నాశన దినము కోసమే మీరు తయారు చేయబడ్డారు. నరకములో కాల్చడానికి కొందరిని పుట్టించాడు, ఆ లిస్టులో మీరు ఉండొద్దు. ఇది సత్యం. నాశన దినం అంటే నరకానికి సూచన, పాతాళానికి సూచన. మీరు ఆ లెక్కలో ఉండబాకండి. దయచేసి నిజమైన మారు మనసు పొందండి, ఆయనకి సాక్షిగా బ్రతకండి. నిజమైన మారు మనసు ఆయనకి సాక్షిగా అంటే ఏం లేదు. చాడీలు చెప్పుకోబాకండి, అబద్ధాలు మాట్లాడబాకండి, బూతులు మాట్లాడబాకండి, వాక్యానుసారం జీవించండి. మీకు కుదిరినప్పుడల్లా సువార్తను ప్రకటించండి.